హలో హాయ్ ఆల్ నమస్తే అందరికీ అందరు బాగున్నారు అనుకుంటున్నాను. ఇది వచ్చేసి కర్నూలులో ఒక ఫ్రూట్ పార్క్ అని ఉంది, దాంట్లోకి వచ్చాను. కర్నూలులో ఉంది అశోక్ నగర్ లో ఈ పార్క్. సో పిల్లలు ఒకటే వెళ్దాం వెళ్దాం అంటే చూద్దామని వచ్చినాం అనమాట. సో లోపల అన్ని మొత్తం కూడా చూపిస్తాను మీకు, అంతా కూడా చూద్దాం. ఫ్రూట్ థీమ్ పార్క్ అని ఉంది, కర్నూలు నగర పాలక సంస్థ అశోక్ నగర్ లో ఉంది. ఇది చూడవచ్చు, ఫస్ట్ ఎంట్రెన్స్ స్ట్రాబెర్రీ లాగా పెట్టిర్రు. సో పిల్లలు వచ్చి స్ట్రాబెర్రీ పార్క్ అంటే చూద్దామని చెప్పి వచ్చినాం అనమాట. మా చిన్నోడిని తీసుకొని పాపను కూడా తీసుకొని వచ్చినాము. చూడవచ్చు, ఫస్ట్ ఎంట్రన్స్ ఈ విధంగా ఉంది, స్ట్రాబెర్రీ లాగా పెట్టిర్రు. సో ఎంటర్ అవ్వగానే ఎంటర్ అయిన తర్వాత లోపలికి లెఫ్ట్ రైట్ రూట్ ఉందన్నమాట. స్ట్రాబెర్రీ నుండి వచ్చిన తర్వాత పార్క్ ఈ విధంగా ఉంది మొత్తము. సో చూడవచ్చు, ఇక్కడ రైట్ సైడ్ ఆడుకోవడానికి ఉంది మొత్తం పిల్లలకి. ఉయ్యాల అవి ఉన్నాయి. ఇక్కడ మొత్తం మధ్యలో అంతా వేలాగా ఉంది. ఈ లెఫ్ట్ సైడ్ వచ్చేసి కూర్చోడానికి ఉంది మొత్తం కూడా, ఇదంతా కూడా. సో సెంటర్ లో చూడొచ్చు, పైనాపిల్ ఫౌంటైన్ లాగా పెట్టిరు మొత్తము. సో పైనాపిల్ షేప్ లాగా ఉంది ఫౌంటైన్. ఇక్కడ రైట్ సైడ్ చూడొచ్చు, ఈ విధంగా ఉంది మొత్తం. పార్క్ చిన్నగా ఉన్నా బాగుంది, అంతా ఫ్రూట్ పార్క్ లాగా. సో ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ అన్ని ఫ్రూట్స్ సీట్ లాగా చేసి పెట్టారు ఇక్కడ అన్ని కూడా. సో ఫౌంటైన్ చూడొచ్చు, ఇక్కడ చాలా బాగుంది ఫౌంటైన్ మాత్రం. సో పైనాపిల్ షేప్ లాగా చేసి పెట్టారు. పైన చూడొచ్చు, పైనాపిల్ షేప్ లాగా వాటర్ పడుతున్నాయి. చాలా బాగుంది వ్యూ చూడడానికి, అంత మంచిగా నీట్ గా అంతా బాగా పెట్టిర్రు. సో అటు స్ట్రేట్ వెళ్తే అటు చూడొచ్చు, అటు ఎక్సర్సైజ్ చేసేట్టు ఉన్నాయి అక్కడ. సో ఇదంతా కూడా కూర్చోడానికి ఉంది ఇక్కడ అంతా కూడా. సో ఇవి చూడొచ్చు, ఫ్రూట్స్ కూర్చోడానికి పెట్టిరు ఈ విధంగా. ఇక్కడ చూడొచ్చు, అనార్ చైర్ ఉంది, అక్కడ యాపిల్ది. అది వచ్చేసి వాటర్ మెలన్ చైర్, అక్కడ కూడా అనార్ చైర్ ఉంది, పొమగ్రనేట్ చైర్. అక్కడ వచ్చేసి ఆరెంజ్, అది వచ్చేసి ఇది వాటర్ మెలన్. ఆంటీ కూర్చున్నది యాపిల్. ఇక్కడ పిల్లలు ఆడుతున్నారు చూడండి, ఏ విధంగా ఆడుకుంటున్నారు మంచిగా. దైవానికరా బాగుందా యాపిల్? కూర్చో, సిట్. ఏంటిది నాన్న అది? ఇవన్న అది ఏంటిది? అది యాపిలా? వాటర్ మెలన్ ఏది? అది యాపిల్, వాటర్ మెలన్ ఏది? ఇవన్ వాటర్ మెలన్ ఏది? అది పొమగ్రనేట్ నాన్న, అనార్ అది. వాటర్ మెలన్ అక్కడ ఉంది చూడు, ఇగో అక్కడ ఉంది వాటర్ మెలన్. వాటర్ మెలన్ అక్కడ ఉంది, అక్క దగ్గర ఉంది చూడు. పార్క్ లో మొత్తం బాగా చెట్లతోటి బాగా నిండిపోయింది, బాగా చాలా క్లీన్ గా ఉంది అసలు. ఈ వాల్స్ కి వచ్చేసి మొత్తం ఫ్రూట్స్ పెయింటింగ్ వేసారు అనమాట. సో ఈ రైట్ సైడ్ చూడొచ్చు, ఎక్సర్సైజ్ ఉన్నాయి ఇవన్నీ కూడా. పిల్లలు ఆడుకుంటున్నారు బాగా. చాలా మంచిగా గాలి, ఫ్రెష్ గాలి, బాగా క్లీన్ గా మంచిగా అనిపిస్తుంది. చూడవచ్చు పార్క్ అక్కడ కూడా మొత్తం. సో అటు సైడ్ కూడా ఉందన్నమాట, ఇది మధ్యలో ఉంది సర్కిల్ లాగా ఇక్కడ ఉందన్నమాట. ఇది పైనాపిల్ ఫౌంటైన్ లాగా ఉంది. సో మొత్తం 4 సెక్షన్స్ లాగా ఉన్నాయి. అక్కడ ఒకటి, ఇక్కడ సైడ్ ఒకటి కూర్చోడానికి. సో ఇప్పుడు చూపించింది ఇదొకటి, ఇంకా తర్వాత అక్కడ ప్లేస్ ఉందన్నమాట. 4 సైడ్స్ 4 ఉన్నాయి అనమాట. మధ్యలో వచ్చేసి ఫౌంటైన్ ఉంది ఈ విధంగా. మంచిగా అందరు జనాలు ఫ్యామిలీతో వచ్చి, పిల్లలతో వచ్చి మంచిగా ఆడుకుంటున్నారు, మంచిగా రీఫ్రెష్ అవుతున్నారు. బాగుంది, చల్లగా క్లైమేట్ కూడా బాగుంది ఈరోజు. సో చల్లగా గాలి వస్తుంది, చాలా బాగుంది. ఇవాన్ ఇక్కడ చూడు నాన్న, మ్యాగీ ఇక్కడ చూడు, హాయ్ చెప్పండి. ఇవాన్ హాయ్ చెప్పు నాన్న. బాగుందా? దిగుతావా? అది ఎక్కుతావా? అది నీకు సరిపోదు, అది నీకు సరిపోతుందా? సరే ఎక్కుదు, వాళ్ళది అయిపోగానే ఎక్కుదు. నువ్వు ఎక్కుతావా నాన్న? ఇలాగా హ్యాండ్స్ ఎక్సర్సైజ్ చేసేది కూడా ఉన్నాయి ఇక్కడ చూడొచ్చు. సో ఇక్కడ పెద్దవాళ్ళు షటిల్స్ కూడా ఆడుకుంటున్నారు మంచిగా.
ఆ తర్వాత మేము ఇంకొక ఇటు సైడ్ ఉంటుంది కదా, మనం ఎంటర్ కాగానే రైట్ సైడ్ అనమాట. ఇది ఎంట్రన్స్ యాక్చువల్ గా. ఇది రెడ్ స్ట్రాబెరీ కనిపిస్తుంది కదా, ఇది ఎంట్రన్స్. ఎంట్రన్స్ కి రైట్ సైడ్ ఉందన్నమాట. సో ఉయ్యాలలు అన్ని కూడా ఉన్నాయి ఇక్కడ. ఇలా ఉయ్యాలలో ఊపుతున్నారు చిన్నోడిని ఇంకా పాపను చూడొచ్చు. సో అక్కడ వచ్చేసి ఉయ్యాలలో ఊగుతున్నారు అక్కడ. సో ఇక్కడ ఒకటి ఈ విధంగా డిఫరెంట్ ఇక్కడ సీసా లాగా ఉయ్యాల ఒకటి ఉంది. సో అక్కడ వచ్చేసి రొటేట్ చేయడానికి చిన్నపిల్లలవి ఉన్నాయి. అక్కడ జూమ్ చేసి చూపిస్తాం మీకు, చూడొచ్చు. కొంచెం నైట్ అయ్యే కొద్దీ మనకు ఇక్కడ చూడొచ్చు. సో లైట్స్ అన్ని కూడా ఆన్ చేసారు. సో అట్రాక్టివ్ గా బాగుంది. ఇంకా కూడా సెంటర్ లో చాలా బాగుంది ఇక్కడ. సో అందరు కూడా ఆడుకుంటూ చాలా ఎంజాయ్ చేస్తున్నారు. ఎవరికి వాళ్ళకి పిల్లలు మాత్రం బాగా ఆడుకుంటున్నారు. పెద్దోళ్ళు ఒక దగ్గర కూర్చున్నారు మంచిగా, పిల్లలు మాత్రం చుట్టూ తిరిగి ఆడుకుంటూ ఉన్నారు. చూడొచ్చు అంతా కూడా. సో ఇప్పుడే చూడొచ్చు కరెంటు పోయింది. సో కరెంట్ పోయేసరికి మొత్తం కూడా అంత డల్ అయిపోయింది. ఇక్కడ పిల్లలంతా కూడా ఊగుతున్నారు. చిన్నోడిని ఇక్కడ కూర్చోబెట్టినాము, తిరుగుతున్నాడు. మ్యాగీని కూడా కూర్చోబెట్టినాం. ఇవాన్ మ్యాగీ. హాయ్ ఇవాన్. హాయ్ మ్యాగీ. హాయ్ చెప్పండి. హాయ్ హాయ్ మ్యాగీ. భయపడొద్దు. ఇవాన్ ఇక్కడ చూడండి. ఇగో ఇవాన్ హాయ్. హాయ్ చెప్పు. హాయ్ ఇవాన్. హాయ్ చెప్పు నాన్న. వాడు సైలెంట్ అయిపోయాడు. ఇప్పుడే లైట్ వచ్చింది. ఇప్పుడే గడ్డిలో కూర్చున్నాము. బాగుంది గడ్డి మాత్రం, మంచి గ్రీనరీగా చాలా బాగుంది. గ్రీనరీ ఎంత బాగుందో మొత్తం. సో పార్క్ లోకి ఎవరిదో పెట్ డాగ్ వచ్చింది అనమాట. సో చూడొచ్చు. ఎవరిదో పెట్ డాగ్. సో వచ్చి నా దగ్గరకు వచ్చి ఆడుకుంటూ ఉంది. అది ఆ పిల్లల దగ్గరకు వస్తే భయపడి దూరం వెళ్ళిపోయారు. ఏం పేరా కాదా? ఓకే. సో ఎవరిదోనంట, బాగుంది. ఎవరిదో పెంచుకున్నది ఉన్నట్టుంది. వచ్చి ఆడుకుంటుంది పార్క్ లో వచ్చి, చూడొచ్చు. సో మా పిల్లలు భయపడి దూరం వెళ్ళిపోయారు. రండి, ఏం కాదు ఇక్కడ రండి. అది అట్టే వస్తుంది, మీ దగ్గరకు వస్తుంది. ఇక్కడ రండి. చూడొచ్చు ఎవరిదో పెంచుకున్నది అనుకున్నాం కానీ అందరితో ఆడుకుంటుంది. అది ఎవరోళ్ళు పెట్టేసారో ఏమో కానీ పాపం ఆడుకుంటూ ఉంది అందరితోటిగా. అక్కడ చూడొచ్చు, వాళ్ళ దగ్గర కూడా వెళ్ళి ఆడుకుంటుంది అక్కడ. మా పిల్లలు ఆడుకుంటూ పూలు తీసుకొని వస్తున్నారు. పార్క్ లో అక్కడ పడిన పూలు తీసుకొచ్చిర్రు. చూడొచ్చు ఈ విధంగా ఉన్నాయి. సో ఈ ఫ్లవర్ మాత్రం చాలా డిఫరెంట్ గా ఉంది. లావెండర్ కలర్, మనకు వైలెట్ కలర్ లో ఉంది. చాలా బాగుంది. వైలెట్ కలర్ లో చూడొచ్చు, చాలా బాగుంది. ఇంకా మిగతా ఫ్లవర్స్ ఇవి పట్టుకొని వచ్చిర్రు ఆడుకుంటూ. ఇదే వచ్చేసి ఎంట్రన్స్ ఇది యాక్చువల్ గా. సో ఇదంతా చూడొచ్చు. పార్క్ ఒకసారి మొత్తం కూడా వ్యూ చూపిస్తాను. సో ఫస్ట్ మనం ఎంటర్ అయ్యాగానే లెఫ్ట్ సైడ్ ఇక్కడ కూర్చోడానికి ప్లేస్ ఉంది. సో సెంటర్ లో మనకు పైనాపిల్ లాగా అది ఫౌంటైన్ ఉంది ఇక్కడ. సో ఇక్కడ వచ్చేసి రైట్ సైడ్ పిల్లలు ఆడుకోవడానికి ఉయ్యాలలు అవి ఉన్నాయి ఇక్కడ. సో అక్కడ రైట్ సైడ్ ఒకటి కూర్చోడానికి ఆడుకోవడానికి ఉంది. ఇంకా ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూడొచ్చు, అక్కడ దీనికి ఫౌంటైన్ పక్కనే మనకు ఫ్రూట్స్ లాగా సిట్టింగ్ ఉన్నాయి. ఆ బ్యాక్ సైడ్ ఎక్సర్సైజ్ చేసేవి ఉన్నాయి అండి. ఫ్రూట్ పార్క్ దీని గురించి మొత్తం కూడా. సో చాలా బాగుంది, మేము ఎంజాయ్ చేసాము. సో ఇంతసేపు ఉండి ఇప్పుడే ఇంకా వెళ్తున్నాము బయటికి. ఇంకా సో ఎగ్జిట్ అయిపోతున్నాము. సో ఇలాంటి వీడియోస్ కోసం సపోర్ట్ చేయండి. సో నచ్చింది అనుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఆల్. బాయ్.